మిగిలిన అప్డేట్స్ చూద్దాం. వచ్చే నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. తేదీని త్వరలోనే కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కీలక అంశాలపై కూడా సభలో చర్చ జరగనుంది. అయితే ఈ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అనేది అయితే ఆసక్తినైతే రేపుతోంది. మొన్న ముగిసిన సమావేశాల్లో కేవలం తొలి రోజు మాత్రమే వైసీపీ హాజరైంది. వచ్చే నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. త్వరలోనే తేదీని కూడా ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టనుంది. కీలక అంశాలపై కూడా సభలో చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అనే ఆసక్తి అయితే రేపుతోంది. మొత్తంగా మొన్న ముగిసిన సమావేశాల్లో కేవలం తొలి రోజు మాత్రమే వైసీపీ హాజరైంది. మొత్తంగా వచ్చే నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. తేదీని అయితే త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టనుంది. కీలక అంశాలపై కూడా సభలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అనేది అయితే ఆసక్తిని రేపుతుంది. మొన్న ముగిసిన సమావేశాల్లో కేవలం తొలి రోజు మాత్రమే వైసీపీ హాజరైంది. మరి ఈ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి త్వరలో జూలై 3వ వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జరగడానికి కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కేబినెట్ భేటీ తర్వాత ఆ విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ రూపకల్పనలో సంక్షేమ పథకాలు అలానే అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి నెల ఏ విధంగా వాటిని ఇచ్చేయాలి, అలానే పెంచిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలా సరి చేయాలనే విషయాలపై కూడా క్లారిటీ తీసుకునే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. అదే విధంగా అన్ని శాఖల అధికారులతోటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడుతూ కూడా త్వరగా పూర్తి స్థాయి క్లారిటీ తీసుకురావాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే జూలై మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమయానికి పూర్తి క్లారిటీ తోటి అన్ని బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బడ్జెట్ మొత్తం కూడా బడ్జెట్ లో పెడతానికి సమావేశాలు పెడతానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసినట్లయితే గనక ఇప్పుడు జరిగినటువంటి సమావేశాలలో ఒక్కరోజు మాత్రమే వైసీపీ వాళ్ళు హాజరు కావడం జరిగింది. తర్వాత రెండో రోజు స్పీకర్ ఎన్నిక కూడా బైకాట్ చేసి బయట ఉన్నటువంటి పరిస్థితి. రేపు జరగనున్నటువంటి జూలైలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వాళ్ళు హాజరు కారా అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే 165 స్థానాల్లో విజయం సాధించినటువంటి కూటమి 164 స్థానాల్లో విజయం సాధించిన తర్వాత కూటమి సభ్యులే అధికార ప్రతిపక్షాలుగా మారే పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా రాకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డిని మంత్రుల తర్వాత అంటే మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సభ హుందాగా ఉండాలంటే గనక రానున్న బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ వాళ్ళు కూడా హాజరు కావాలని ప్రజలు కోరుకునే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే జూలైలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి నూతన బడ్జెట్ మొత్తం కూడా ప్రవేశపెట్టే విధంగా సిద్ధం ఇప్పటికే ఈ రోజు కేబినెట్ భేటీలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటన్నిటికీ కూడా అసెంబ్లీలో కూడా ఆమోదం పొందాల్సినటువంటి పరిస్థితున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా తాత్కాలికంగా చేయాల్సినటువంటి సంక్షేమ పథకాల పనులకు కూడా నిధులు విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే అభివృద్ధి సంక్షేమమే రెండు లక్ష్యంగా ముందుకెళ్లాలి. అలానే రాజధాని పోలవరం వీనికి సంబంధించిన వాటిపై కూడా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టే అవకాశం కూడా కనపడుతుంది. ఆ వైపు అడుగులేస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.